హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన అమ్మమ్మలు నాన్నమ్మలు నాటి కర్రీ చూపిస్తాను. ఏమిటంటే అది కోడిగుడ్డు ఎండి చేపల పులుసు అన్నమాట. మనం ఇప్పుడైతే అంతా రెగ్యులర్గా బిర్యానీస్, పన్నీర్ కర్రీస్ ఇవంతా మన కాలం నాటి కూరలు కదా. నేను ఇప్పుడు మన అమ్మమ్మల నాటి కూర అయితే చూపిస్తాను ఎలా చేయాలో. ముందైతే కడాయి పెట్టుకుని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే పోసుకుందాం. ఇదైతే మేమైతే మా అమ్మమ్మలు మాకు బాగా చేసి పెట్టేవాళ్ళు. అమ్మమ్మ కానీ నానమ్మ కానీ మా నేటివ్ ప్లేస్ వచ్చి మాకు అవనిగడ్డ అన్నమాట. మాది సముద్రం దగ్గర కాబట్టి మాకు సీ ఫుడ్ అన్నది బాగా దొరుకుతుంది. అందుకనే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇవి ఎండు చేపలు ఎండు రొయ్యలు కూడా బాగానే అలవాటు, తింటూనే ఉంటాం. ఈ కర్రీ కూడా చాలా బాగా చేసి పెడతారు. ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4-5 ఆనియన్స్ పెద్ద సైజు కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా. వాటిని ఇంకా పచ్చిమిర్చి ఆ రెండింటిని కలిపి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలన్నమాట. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగింది కదా, ఇలా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు అయితే వేసుకుందాం. ఇలా కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఎండుచేప ముక్కలు కూడా వేసుకుని వేయించుకుంటే అవి కూడా వేగుతాయి అన్నమాట. ముక్కలు కూడా మనం కంప్లీట్గా ఉల్లిపాయ వేగిన తర్వాత ఎండుచేప ముక్కలు వేస్తే ఏమవుతుందంటే ఈ గ్యాప్లో ఉల్లిపాయ అన్నది మాడిపోతుంది. ఈ ముక్కలు వేగేలోపు ఉల్లిపాయ అన్నది మాడిపోతుంది. అందుకనే ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఈ ముక్కలు కూడా వేసుకున్నామంటే రెండు కరెక్ట్గా అయితే వేగుతాయి అన్నమాట. ఆ తర్వాత అయితే ఎగ్స్ వేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసుకుని పీల్ తీసేసిన ఎగ్స్ని మనం ఈ 2 ఉల్లిపాయ ఎండుచేప ముక్కలు వేగిన తర్వాత దానిలో అయితే వేసుకోవాలి. ఈ ఎగ్స్ కూడా కాసేపు వేగనివ్వాలి. చూస్తున్నారుగా, ఇలా వేగిన తర్వాత మనం ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని కాసేపు మగ్గనిద్దాం. కూర అన్నది చాలా టేస్ట్ ఉంటుందండి. స్మెల్ కూడా ఉండదు. మనం ఎండుచేప ముక్కలు క్లీన్ చేసుకునే టైంలోనే దానిలోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు స్మెల్ అనేది ఉండదన్నమాట. ఎండు చేపలనే కాదు, నాన్ వెజ్ ఏదైనా సరే మనం ఇలా క్లీన్ చేసుకుంటేనే అది ఉప్పు పసుపు వేసుకుని బాగుంటుంది. ఇంకా ఇలా వేగిన తర్వాత కారం వేసుకుందాం. టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారంతో కూడా కాసేపు మనం వేగనివ్వాలి. కారం అంటే పచ్చివాసన పోవాలి కదా, దానికోసం కారాన్ని కూడా వేగనివ్వాలన్నమాట. ఇక ఇట్లా వేగిన తర్వాత మనమైతే ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుందాం. ఒక గ్లాస్ సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ పోసినాక ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని దాన్ని ఇలాగా పిప్పంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఓన్లీ జ్యూస్ వరకే. ఆ జ్యూస్ వరకు మనం దీనిలో అయితే పోసుకోవాలి. పులుసు పోసినాక హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి, అంటే ఉడకనివ్వాలి. అంటే ఏంటంటే గ్రేవీ అన్నది చిక్కగా దగ్గరికి ఉండాలన్నమాట, లూజుగా కాకుండా. ఇంకా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనిచ్చినాక మనం ఇంకా కర్రీ అయిపోతుంది అన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇక వేసుకున్నాక అయితే ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.